హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇక లోక్సభ కావచ్చు అటు అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు మొత్తంగా అన్ని పార్టీలు కూడా రణరంగంలోకి దూసుకుంటూ పోతున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ జనసేన ఈ పార్టీలన్నింటినీ కూడా ఈ ఎన్నికల యుద్ధంలోకి అయితే ముందడుగులు వేస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు రేసులో ఉన్నది ఇటు వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి ఇప్పుడు టీడీపీ జనసేన ఈ రెండు కూటమిలకి ముఖ్యంగా బీజేపీ కలుస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు వెళ్తుందా దానికి సంబంధించి ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది ఈ బీజేపీ ఎటువైపు వెళ్తే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పూర్తి మెజారిటీతో అయితే ఆ పార్టీలు గెలుస్తాయంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు దీని గురించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పినట్లయితే 2019 ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 22 మంది ఎంపీలను గెలుచుకుంటూ లోక్సభలో ప్రతి బిల్లుకు మద్దతు తెలిపితే అయితే ఈ పార్టీ కేంద్రానికి పూర్తి మద్దతు అయితే తెలిపింది సో ఈ నేపథ్యంలోనే అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు అలాగే ప్రధాని మోడీతో కలిసేందుకు ముఖ్యమంత్రికి అన్నిసార్లు సునాయాసంగా అపాయింట్మెంట్లు దొరికాయి సో ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఏమైనా వస్తుందా అన్నట్లు కూడా కొన్ని సమాచారాలు అయితే వస్తున్నాయి మరి ఇటు బీజేపీ జనసేన రెండు పార్టీలు కూడా తెలంగాణ ఎన్నికల్లో అయితే కలిసి అయితే పోటీ చేశాయి ఇక బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు మేము ఇంకా బీజేపీతో కలిసే ఉన్నామంటూ కూడా ఈ నాయకులు చెప్తున్న పరిస్థితి కానీ ప్రస్తుతానికైతే టీడీపీ జనసేన రెండు పార్టీలు మాత్రమే కలిసి ఉన్నాయి కానీ ఈ నాయకులు మాత్రం ఇంకా బీజేపీ పొత్తుల అంశాలకు సంబంధించి కేంద్రానికి పలుసార్లు వచ్చి కలిసిన పరిస్థితులు కూడా మనం చూసుకోవచ్చు మరి అలాంటి పరిస్థితుల తర్వాత ఈ బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు ఏకతాటిపైకి రావడానికి ఏమైనా ప్లాన్స్ తీసుకొస్తారనే దానికి ఇంకా స్పష్టత అయితే రాలేదు మొత్తానికి సంబంధించి 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి 25 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అలాగే 175 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ మూడు పార్టీలు ఒకవేళ కలిస్తే ఈ కూటమిలో బీజేపీకి ఎన్ని స్థానాలు ఇస్తారు అలాగే జనసేనకి ఎన్ని స్థానాలు ఇస్తారనే దానికి ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది మరి చూసుకోవాలి ఇక బీజేపీ కూడా ఒక టార్గెట్తో అయితే ముందుకెళ్తుంది లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 400 టార్గెట్తో మేము ముందుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు 2019 ఎన్నికల్లో 300 పైచిలుకు స్థానాలు అయితే బీజేపీ పార్టీ గెలిచింది మరి అప్పుడే 2019 ఎన్నికల్లో దాదాపుగా 140 స్థానాలు రెండో స్థానంలో కోల్పోయారు ఆ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలన్నిటిపైన అప్పటి నుంచే ఇప్పటి వరకు సర్వేలు రివ్యూలు మీటింగ్లు అన్నీ చేసుకుంటూ కూడా అక్కడ మనం ఎందుకు ఓడిపోయాము అక్కడ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అభ్యర్థి వైఫల్యమా లేకపోతే ప్రత్యర్థి మన అభ్యర్థి కంటే ఏమైనా బలగలడా లేకపోతే ఇతర అంశాలు ఏంటి అలాంటివన్నిటిని కూడా ఒక సర్వేలు చేస్తూ కూడా అయితే ముందుకెళ్ళారు ఈసారి 2024 ఎన్నికల్లో మూడోసారి ప్రధాని చేసేందుకు అయితే బీజేపీ పార్టీ అన్ని రకాల సాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తూ 400 టార్గెట్తో అయితే ముందుకెళ్ళి లోక్సభలో ఏకచక్రాధిపత్యం చేయిస్తూ ఏ బిల్లుకి కూడా ఇతర పార్టీల మద్దతు లేకుండా ఎవరిని సహాయాలకు కోరుకోకుండా మొత్తానికి బిల్లు చేసేందుకైతే బీజేపీ పార్టీ ఎత్తులైతే చేస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి నేపథ్యంలో మరి బీజేపీ ఏ కూటమితో ఒకవేళ వస్తే వాళ్ళకి ఎన్ని స్థానాలు ఇస్తారు వారికి ఎటువైపు మద్దతు ఉండబోతుంది అలాంటి దానికి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది మరి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాటల ప్రకారం బీజేపీ ఏ పార్టీ వైపు ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుంది అనే ఒక మాట అయితే చెప్పారు దీనికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూడబోతారు ఏ పార్టీకి అధికార పీఠం ఎక్కించబోతారో ఎదురు చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి